మీరు వాళ్ళందరినీ శవాలుగా చేయడానికి వచ్చారన్న సంగతి తెలియదు. మీరు కూడా నాలాగే కొట్టుకుంటున్నారు. నీ రెడ్డమ్మ యాడోలేదురా. నీ కాడనే ఉండాది. నీ కళ్ళ ముందే ఉండాది. లలిత, లలిత వస్తున్నా రాగిని. అనుష, సంధ్య, రాగిణి, విమల, గాయత్రి, అలేఖ్య, లలిత. ఈ ఏడుగురిలో ఒకరు నీ రెడ్డమ్మ. రెడ్డమ్మ రెడ్డమ్మ రెడ్డమ్మ. ఈ ఏడుగురిలో రెడ్డమ్మ ఎవరు? రెడ్డమ్మ ఎవరు? ఎవరు? రాయ్ నాగిరెడ్డి, రేయ్ అన్నా, అర్థమైనాదా? అర్థమైనది. ఆ చిన్నప్పగాడి తల నరికి పులుసు పెట్టుకుని రాగి ముద్దలో నంజుకు తినాలనిపిస్తా ఉంది జగదీశ్వర్ రెడ్డి. ఆవేశం కాదు నాగిరెడ్డి, మనం జాగ్రత్తగా రెడ్డమ్మ ఎవరు కనిపెట్టి ప్రాణాలు కాపాడాలా. ముందు నన్ను రెడ్డమ్మని వేసేయడానికి వచ్చిన 10 మంది ఎవరో తెలుసుకోవాలా. రేయ్, ఒంటరి ఆడకూతురికి దగ్గరుండి శుభకార్యం జరిపిస్తానని జగదీశ్వరెడ్డి మాట ఇచ్చినాడు. మనకెక్కడా చెడ్డ పేరు రాకుండా కాపాడుకోవాలా. ఇది మన సీమ గౌరవానికి సంబంధించినది. అనుష, సంధ్య, రాగిణి, విమల, గాయత్రి, అలేఖ్య, లలిత. ఈ ఏడుగురిలో ఒకరు నీ రెడ్డమ్మ. రెడ్డమ్మ రెడ్డమ్మ రెడ్డమ్మ. అదిగో అనుష, సంధ్య, వారిలో ఒకరు రెడ్డమ్మవచ్చు. అదిగో విమలా, గాయత్రి
వీరిలో ఒకరు రెడ్డెమ్మ ఉండొచ్చు. ఈ 7గురిలో వాళ్ళు హాని చేసేది ఒక్క రెడ్డెమ్మకే. అంటే ఇప్పుడు మనం 7గురిని దృష్టిలో పెట్టుకొని బీభత్సం చేయడానికి వచ్చిన 10 మంది ఎవరో తెలుసుకోవాలా? అర్థమైనాదా? అర్థమైనది జగదీశ్వర్ రెడ్డి. రెడ్డి గారు, 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 చిన్నప్పలేడు వాడప్పలేడు. ఈ కడప రెడ్డమ్మ కత్తికి వాళ్ళ తలలు ఎగిరిపడాలా. నాగిరెడ్డి వాడిని పొడి చేయాలా. వాడింటికి నేను వెళ్లాలో, నా ఇంటికి వాడొస్తాడో, లేకపోతే పోతుగడ్డకొస్తాడో రమ్మను, తేల్చుకుందాం. ఈ రెడ్డమ్మకి తలకాయ పులుసు చేయడము వచ్చు, తలకాయలు తీయడము వచ్చు. రమ్మను, ఈడనే ఉంటా. నాగిరెడ్డి, ఏందిరా అలేఖ్య గారిని అలా చూస్తా ఉండావు? అలేఖ్య గారు నాకు కడప రెడ్డెంలా అనిపిస్తా ఉండాది. నా కళ్ళ ముందు ఆ చిన్నప్పగాడి మీదకి యుద్ధానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తా ఉండాది. చెప్పండి అలేఖ్య గారు. రెడ్డి గారు, వంటలన్నీ రెడీయా? రెడీ రెడ్డమ్మా. రెడ్డమ్మా? అదే అలేఖ్య గారు, ఇంకో గంటలో చీకటి పడతాది. 7 గంటలకల్లా అన్నీ పెట్టేస్తాం. ఏంటి లెక్యా, వంటలు ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నావా? అవును. అయ్యో, రెడ్డి గారి దగ్గరుండి చేయించాక అలా చెక్ చేయడం తప్పే. అవును, అలా చేస్తే రెడ్డి గారిని అవమానించినట్టే. కుండ బిర్యానీ అంటే ఏంటండి? కుండ బిర్యానీ అంటే కుండలో వండేది. అన్నీ రాయలసీమ రుచులే. రాయలసీమ వంటకాలన్నీ దించేసినావమ్మా. ఇదేంటి గ్రేవీ అని రాస్తుంది? ఏం గ్రేవీ? ఇది రాగి ముద్దలోకి చాలా బాగుంటదమ్మా. రుచి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.
కారం 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 అనుష మంచినీళ్ళు అయ్యో మంచినీళ్ళు కారం కారం మంచినీళ్ళు కారం ఏది నాకు కొంచెం వేయండి. కారం అయ్యో కారం మంచినీళ్ళు అయ్యో ఇదిగో తాగు. ఏం నాగిరెడ్డి అంత కారం వేసినావా? ఆడవాళ్ళు కారం కారం అంటా ఉండారు. అది ఏది నేను చూస్తానట్టు ఇవ్వండి. వద్దు అసలు ఇందులో కారమే లేదు. మీరేంటి కారం కారం అంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు? అయ్యో బాబోయ్, అంత కారంగా ఉంటే అసలు కారం లేదంటావేంటే? అవును మరి, నాకేం కారం అనిపించడం లేదు. వంటలన్నీ చాలా బాగున్నాయి నాగిరెడ్డి గారు. అదేంటండి మీరన్నీ రుచి చూడకుండానే చెప్తా ఉండారు? ఒక్కటి చూస్తే చాలదా మిగతా వంటలు ఎలా ఉన్నాయో చెప్పడానికి? సరే పదండి, మళ్ళీ వస్తాం. జగదీశ్వర రెడ్డి, రెడ్డమ్మ ఎవరో కనిపెట్టేసినా. ఎవర్రా? అలైక్య గారే రెడ్డమ్మ. ఎలారా? సంధ్య గారు, అనూష గారు రుచి చూడగానే కారం కారం అన్నారు. కానీ అలైక్య గారు అసలు కారమే లేదంటా ఉండారు. అంటే అలైక్య గారు చిన్నప్పుడు సీమలో పెరిగినది కాబట్టి, సీమకారం తిన్నది కాబట్టి ఇప్పుడు అసలు కారమే లేదంటా ఉండాది. ఈ లెక్కన ఖచ్చితంగా అలైక్య గారే రెడ్డమ్మ. నాగిరెడ్డి వచ్చిన దగ్గర నుంచి చంపేస్తా ఉండవు. అలేఖ్య గారే రెడ్డమ్మ అని కారం తిన్నంత మాత్రాన అలేఖ్య గారే రెడ్డమ్మ ఎలా అవుతుంది? అవును నాగిరెడ్డి, అసలు అలేఖ్య గారు రెడ్డెమ్మ ఎలా అవుతారు? అవరు. ఎందుకంటే అలేఖ్య గారు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్. పుట్టినప్పటి నుంచి అలేఖ్య గారు హైదరాబాద్లోనే ఉంటా ఉంటారు. ఆ 7గురిలోంచి అలేఖ్య గారిని తీసేయాలా. రాగిణి, సంధ్య, అనూష, విమల, గాయత్రి, లలిత ఈ 6గురిలోనే ఒకరు రెడ్డెమ్మ. ఇప్పుడు మనకి అసలైన టెన్షన్ మొదలైనాది. ముందు మనం ఆ చిన్నప్ప మనుషులెవరో తెలుసుకోవాలా. రేయ్ అన్నా, మీరు కత్తులు, గొడ్డళ్ళు, పిస్టల్స్ అన్నీ రెడీ చేసి సీక్రెట్ గా పెట్టుకోండి. సరేనా? ముందు మనం ఆ చిన్నప్ప మనుషులెవరో తెలుసుకోవాలా. అట్టాగే జగదీశ్వర రెడ్డి.
ఏం రాజుగారు బాగుండారా? కాదండి, నా పేరు వెంకట్. మీరు రాజుగారు కదూ? వెంకట, మీరు ఎల్ఐసిలో పనిచేస్తుండారు కదూ? కాదండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నాను. సారీ అండి, ఆ. అచ్చు మా ఫ్రెండ్ కూడా మీలాగే ఉంటాడు. ఆ. నేనే పొరపాటు పడ్డాను. ఓకే, ఏమనుకోకండి. ఇట్స్ ఓకేనండి. రై నాగిరెడ్డి, ఆ వెంకట్ గారు నిజంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తా ఉండారు. ఆయన చిన్నప్ప మనిషి కాదు. రేయ్, నేను చెప్పినట్టు మీరు అందరి పేర్లు కనుక్కోవాలా. వాళ్ళకు అనుమానం రాకుండా కనుక్కోవాలా. వాళ్ళ లిస్టు తీసుకురండి. ఇలా మనం అందరినీ ఫిల్టర్ చేసుకుంటూ పోతే చివరకు చిన్నప్పగాడి మనుషులు మిగిలిపోతారు, మనకి దొరికిపోతారు. అలాగే జగదీశ్వర్ రెడ్డి. సార్, మిమ్మల్ని కడపలో చూసినాను, మళ్ళీ ఇక్కడ చూస్తూ ఉన్నాను. బాగుండారా? బాగున్నానండి. మాది కడప కాదు, తణుకండి. తణుకు పక్కన ఇల్లిందర్ పర్రు. అట్టగా. మీ పేరేంటండి? నా పేరు రెడ్డి రామారావు అండి. తణుకు ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. మంచిది. ఆ, అరే అంజిగా, అన్నా సార్కి జ్యూస్ ఇవ్వరా? అట్నే అన్నా, సరే ఇప్పుడే తెస్తాను సార్. వస్తానండి. మంచిది. ఇతను చెప్పిన వివరాలు కరెక్టే. ఇతను చిన్నప్ప మనిషి కాదు. సరే, నేను వెళ్ళి మిగతా వాళ్ళ సంగతి చూస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండామని చెప్పారు. కానీ కంపెనీ లిస్ట్లో వాళ్ళిద్దరి పేర్లు లేవు. ఫోన్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే శ్రీను, అర్జున్ అనే వాళ్ళిద్దరూ తేడాగా ఉండారు. నాగిరెడ్డి. ఏంది జగదీశ్వర్ రెడ్డి?
ఏందిరా అలా షాక్ అయి ఉండారు? మా అందరి కళ్ళు కప్పాలనుకున్నారా ఏంది? విజయరెడ్డి అన్నా, వీళ్ళిద్దరిని ఎవరికీ కనిపించకుండా వెనక నుంచి తీసుకువెళ్ళి మన పాత ఇంట్లో కట్టిపడేయండి. అట్నే అన్నా. ఈ విశాల విశ్వంలో ఈ సృష్టంతా, ఈ మహాసృష్టిలో ఈ ప్రకృతంతా, ఈ పంచభూతాల ప్రకృతిలో ఈ భూమెంతా, ఈ భూమి మీద ఈ దేశమెంతా, ఈ దేశంలో నాకున్న చోటెంత, ఈ చోటులో నా దేహం ఎంత, ఇంత
ఆపరేషన్ చెయ్యకపోతే చస్తాను. అంతే కదా, అంతే కదా. నన్ను చావనివ్వు. చస్తే బూడిదవుతాం. ఎంత బూడిదవుతాం. ఏమైంది సార్? ఏం లేదు. ఐశ్వర్య పరిస్థితి ఏం బాలేదు. ఏ క్షణాన్ని ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావటం లేదు. నాకెందుకో భయం వేస్తుంది. నేను వెళ్ళాలి. బావా, ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదా లేఖ్య, చిన్న పని. అదేంటి బావా, పెళ్లి పెట్టుకుని పనంటావేంటి? ఈ 2 రోజులు ఏమీ పెట్టుకోకూడదని నీకు తెలుసు కదా. ఉమ్, పద బావా, భోజనాలకి టైం అయింది. భోంచేద్దువు గాని. పాపం ఉదయం నుంచి ఏమీ తిన్నట్టు కూడా లేవు. కళ్ళు చూడు ఎలా లోపలికి వెళ్ళిపోయాయో. లేదా లేఖ్య, ఇప్పుడే చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం. ప్లీజ్ అలేఖ్య. పాపం ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప నువ్వు అలా అనవులే. సరే వెళ్ళి త్వరగా వచ్చే బావా. అలాగే అలేఖ్య, వస్తాను. ఆ. ఏంటి బావ ముఖంలో ఏదో తెలియని టెన్షన్ కనపడుతుంది. ఏమై ఉంటుంది? వీటిని వారి వెనకాల ఇలా వేస్తాం. ఈ తాడును చుట్టి వాళ్ళ పీకని గట్టిగా లాగి ఊపిరాడకుండా చంపేస్తాం. అలాగే మేడం. వాళ్ళు చచ్చాక వాళ్ళ శవాలు కూడా ఏమైపోయాయో తెలియకూడదు. ఇలా ఒక్కొక్కరు మాయమైపోవాలి. పదండి. అలాగే మేడం.